హలో అండి, బెల్లం కొమ్ములు తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో కావాల్సింది మైదా పిండి 2 గ్లాసులు తీసుకుంటాను. ఇందులో పెద్ద ఐటమ్స్ ఏం పడవండి. మైదా పిండి, బెల్లము వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదా డాల్డా కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అంతే, ఇంకా అంతకంటే ఏం అక్కర్లేదు. చూడండి, 2 గ్లాసులు తీసుకుంటున్నాను మైదా పిండి. ఇప్పుడు ఇందులో ఇదిగోండి సాల్ట్ కొంచెం వేస్తున్నాను. వేడి చేసి పెట్టుకున్న డాల్డా, నెయ్యి లేదండి మా దగ్గర, డాల్డా వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకోవచ్చు. చూడండి, ఇది ఇప్పుడు బాగా కలిసిపోయింది. ఇప్పుడు వాటర్ వేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా చపాతీ గింజలా కలిపేసుకోవాలి ముద్దలాగా. ఇది కాసేపు అలా ఉంచుదామండి. చూడండి, ఇప్పుడు ఈ గ్లాస్తో 2 తీసుకున్నాం కదా, ఇదే గ్లాస్తో బెల్లం దీన్ని తీసుకున్నాను. ఇది పాకం పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒకసారి బాగా మెత్తగా పిసుకుదామండి. ఇంకా చాలా ఈజీగా అయిపోతాయండి, పెద్ద కష్టమే ఉండదు. సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు ఇది ఒత్తేసుకుందామండి. చూడండి, ఇది ఒత్తేసుకుందాము. మరీ అంత మందంగా ఉండకూడదండి, మరీ అంత పలచగా కూడా ఉండకూడదు. అందులో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. కొంచెం ఇదిగోండి, మందంలో ఉంటే సరిపోతుంది. చూసారా, ఈ మందంలో ఉంటే సరిపోతుందండి. తెలుస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఇలా మడత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కట్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న పీసులు కానీ కట్ చేసుకోవాలి. ఇవి తర్వాత ఆయిల్లో వేయించేసుకోవాలి. ఇవిగానండి, ఇప్పుడు ఇవి ఇలా రెడీ అయిపోయినాయి. చూసారా, ఇప్పుడు ఇవి ఆయిల్లో వేయించేసుకోవచ్చు. స్టవ్ వెలిగించేసానండి, బాండి పెట్టేసాను. ఇదిగోండి, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయడం ఇవ్వండి, వేద్దాం అందులో. ఈలోపు బెల్లం కరిగించేసుకోవచ్చండి. బెల్లం వేస్తున్నాను. వాటర్ వేస్తాను 1/2 గ్లాసు. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే బాగుంటుంది.
చూడండి గోల్డ్ కలర్ వచ్చేసింది, తీసేద్దాము. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు వేసేద్దాము. చూడండి బెల్లం కరిగిపోయింది, నలకలోనే వడగడతాను. ఇదిగోండి వడగట్టేస్తాను. ఇప్పుడు మళ్ళీ అందులో వేసేస్తాను. స్టవ్ మీద పెట్టేస్తానండి, కొంచెం పాకం వచ్చే వరకు ఉంచుదాము. బెల్లం కమ్ములు చాలా బాగుంటాయి కదండి, ఊసుకొని ఇప్పుడు తినొచ్చు చక్కగా చేసుకుని పెట్టుకుంటే. ఈ పాకంలో కొంచెం యాలకులు కూడా వేసుకోవచ్చండి. చూడండి పాకం రెడీ అయిపోయింది. ఇలా వస్తే చాలు. ఇలాగా స్టవ్ ఆపేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పాకంలో ఇవి వేసేసుకోవచ్చు కొమ్ములు. బాగా కలిపేసుకోవచ్చండి ఇవి. అంతేనండి, చాలా టేస్ట్ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.